దసరా నాటికి 100% భర్తీ చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 1.5 కాలం పూర్తయింది కాబట్టి దసరా నాటికి. అయితే వాటిలో ప్రధానంగా దేవాలయాల చైర్మన్లు కూడా సరే ఇందాక విజయవాడ ఎక్స్ఎమ్మెల్యే రవి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి చైర్మన్ పాలక మండలి అయితే ఇప్పుడు నిర్మించలేరు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆల్రెడీ ఉత్సవాలు స్టార్ట్ అవబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయలేరు అంటా ఉన్నారు. సరే రిమైనింగ్ ఇంకా మిగతా ఎక్కడన్నా చేస్తారేమో అనుకుందాం. సో అదేవిధంగా వంగవీటి రాధా నిన్న నారా లోకేష్ భేటీ. సో ఏంటి సార్ ఇంకా రిమైనింగ్ మొత్తం కూడా నామినేటెడ్ పదవులు దసరా నాటికి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొక విడత అవకాశం ఉంటుందేమో ఇంకొక 6 months లాస్ట్లో, ఎందుకంటే వీళ్ళకి ఒక 2 years మళ్ళీ తర్వాత ఇంకో 2 years ఇంకొక 6 months అట్లీస్ట్, ఏమంటారు సార్? మొట్టమొదటిగా ఇప్పుడు దుర్గ గుడే కాకుండా అన్నవరం దేవస్థానం లాంటి దేవస్థానాలు కూడా పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నాయి, అవి కూడా నామినేట్ చేయలేదండి. ఇదంతా కూడా ఏంటంటే సరైన చిత్తశుద్ధి లేకపోవడం, లేదా ఆ కాంపిటీషన్ ఉన్న చోట ఆ ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం అన్ని జరుగుతుంది. సార్ నా వాయిస్ క్లియర్ గా వస్తుంది? క్లియర్ గా వస్తుంది, సత్యం గారు మాట్లాడండి. చేయడం వల్ల ఇలా పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పించి ఇది తెలుగుదేశంలో ఉన్న అంతర్గత ఒత్తిడి వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నారు కానీ ఏదో జనసేన అడగడం వల్ల బీజేపీ అడగడం వల్ల ఇలా అడగటం లేదు. వాళ్ళు అడిగినా పట్టించుకునే స్థితిలోనే లేరు. అలాగంటే కందకలేని దురద కత్తిపేతకి అన్నట్టుగా వాళ్ళకే అవసరం లేనప్పుడు మళ్ళీ అంటే ఎన్ని అన్నా కానీ ఏదో వాళ్ళు ఎడదీసినట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. ఇప్పుడు రాధా గారి విషయంకి వస్తే 1989లో రంగా గారి సమాధుల మీద అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రంగా గారి కుటుంబాన్ని పక్కన పెట్టింది. రత్న కుమార్ గారిని కానీ లేదా చలపతిరావు గారిని కానీ చంతన్ కుమార్ గారిని వీళ్ళందరినీ కూడా ఇగ్నోర్ చేసింది. ఆ రంగా గారి కుటుంబం తద్వారా కాపులు యావత్ కాపులు కూడా నిరాశకి నిస్పృహ చెందిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం 89లో ఇది 94లో అధికారం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించారు. ఎందుకంటే మా రంగా గారి సమాధుల మీద అధికారంలో వచ్చి మాకేం చేయలేదన్న కోపంతోటి 89లో కాంగ్రెస్ ని గెలిపిస్తే 94లో తెలుగుదేశాన్ని గెలిపించారు. అటు రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు కమ్మ ప్రభుత్వం తెలుగుదేశం కానీ రంగా గారి కుటుంబాన్ని వాడుకున్నారు కానీ సరైన న్యాయం చేయలేదు. నాటి నుంచి నేటి వరకు కూడా రంగా గారి పేరుని ఎన్నికల ముందు రంగా గారి పేరుని వాడుకోవడం, లేదా రంగా గారి అబ్బాయిని వాడుకోవడం, లేదా రంగా గారి వెనక వర్గాలైనటువంటి తాడిత పీడిత బాధిత వర్గాలను వాడుకున్న తర్వాత పక్కన పెట్టడం. ఇక్కడ కమ్మ ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వాలు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు, లేదా తెలుగుదేశం ప్రభుత్వాలు ప్యూర్ గా వాడుకుని వదిలేయడానికి కారణం వాళ్ళ యొక్క కుల వివక్షత కారణం. అలాగే రత్నకుమార్ గారిలో కానీ రాధా గారిలో కానీ సరైన రాజకీయ వ్యూహం లేకపోవడం, ఒక స్టాండ్ లేకపోవడం, ఒక చొరవ లేకపోవడం, వీళ్ళ యొక్క ఇది రాజకీయ వ్యూహం లేకపోవడానికి కానీ లేదా ఈ మెతక వైఖరిని కానీ అది తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాడుకుని వదిలేశారని చెప్పాలండి. లేకపోతే రాధా గారిని పక్కన పెట్టడం పెట్టి నెహ్రూ గారికి ఎకరాలు దారపోసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటండి కాంగ్రెస్ పార్టీ? ఇది ముమ్మాటికి ఆధిపత్య కులాలు కొన్ని కులాల మీద కుల వివక్షత చూపి వాడుకుని పక్కన పెట్టేయడమే ప్రధాన కారణం చెప్పాలండి. సో నిన్న కలిసి కాదు, నిన్న హామీ ఇచ్చినట్టున్నారు అనుకుంటా, మరి బహుశా ఈసారి ఏమి అట్లా వాడుకునే ఉద్దేశ పరిస్థితి ఉండదు అనేది అందరూ అనుకుంటారు. చాలా సార్లు వెళ్ళారు. అటు రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు హామీలు ఇచ్చారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు. ఎంత వరకు నిలబెట్టుకుంటారు అనేది ఆలోచించాలండి. ఇప్పుడున్న తరానికి కొన్ని వర్గాల్లోని రంగా గారు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళకి. కానీ మా రంగా గారి అబ్బాయిని ఓన్ చేసుకుంటున్నారు. అదే రంగా గారి అబ్బాయి వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఆ వ్యూహాత్మకం లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలండి. మరొక పక్కన కొన్ని సామాజిక వర్గాలు, నాకు నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారండి, ఇది మిరియాల వెంకట్రావు గారు వాళ్ళతో ఇది పనిచేసిన వ్యక్తి కాపు సంఘం నాయకులు ఫోన్ చేసి ఇదేంటండి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఇంత వివక్షత చూపలేదు, వాళ్ళనేది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఈ కాపులకి ఏమీ చేయడం లేదు, కాపు కార్పొరేషన్ అని పెట్టారు, ₹1 గ్రాంట్ లేదు, ఏది పవన్ కళ్యాణ్ గారు అడుగుతలేదు, కుల సంఘాలు అడుగుతూ ఏం చేయాలంటుంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారండి? ఇవన్నీ కూడా రేపు పొద్దున్న చూడండి, ఒక 2-3 నెలల్లో జనవరిలో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయంటున్నారు. ఇది స్థానిక ఎన్నికలు. ఆ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది వైసీపీకి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉంది.
మీరు అనుకోవచ్చు ప్రతి కేబినెట్ మీట్ లో మా ఊళ్ళకి అనుకూలంగా ఇన్ని ఎకరాల భారతదేశాలు చేసాం అనుకోవచ్చు. కాంట్రాక్ట్లన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు ఎవరికి వెళ్తున్నాయండి? పోలవరం కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఊర్లో రోడ్డు వేసి కాంట్రాక్ట్ కూడా ఒక్కటైనా బీజేపీ నాయకుడికి కానీ జనసేన పార్టీకి కానీ వస్తుందండి? లేదు ఈ సాధిత పీడిత బాధిత వర్గాలకి ఏమైనా చెందుతున్నాయా సార్? ఇవాళ జనసేన అడగకపోవచ్చు, మీరు ఇవ్వకపోతే తీసుకోవచ్చు వాళ్ళు.